హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇన్షాట్ యాప్లో ఓపెన్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకోవాలి. అందులో న్యూ ప్రాజెక్ట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లాంక్లో పెట్టుకొని మనం క్యాన్వాస్ 16:9 పెట్టుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్కి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో అందులో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ కావాలో కింద చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలర్ నచ్చితే మనం ఇట్లనే ఉంచుకోవాలి. తర్వాత పిక్చర్ మనం ఆ బ్లాంక్ పైన మనం ఫోటో యాడ్ చేయాలి కాబట్టి ఒక ఫోటో యాడ్ చేసుకుందాం. సో నేనైతే ఆ ఫోటో యాడ్ చేస్తున్నా. చూడండి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం పెద్దగా ఇట్లా చిన్నగా అనేది అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇట్లా ఇటు రొటేట్ చేసుకున్నా నేను. సో అట్లా సెట్ చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ ఇద్దాం. మనం దానిపైన రాసుకుందాం థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే క్యాప్షన్ ఇద్దాం. సో చూద్దాం ఎట్లా ఏం చేద్దాం. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే క్యాప్షన్ ఇచ్చుకుందాం. థంబ్నెయిల్ సో రాసుకున్నాక మనం దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కావాలంటే మనం గూగుల్లో యూట్యూబ్ పిక్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ పిక్ని కూడా మనం మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన థంబ్నెయిల్ మీద ఉంటుంది. అలాగే మనం లాంగ్వేజ్ ఇట్లా రైటింగ్ స్టైల్ ఇట్లుండాలి అది కూడా చూసుకోవచ్చు. మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి ఎట్లా కావాలంటే అట్లా. సో నాకు అది నచ్చింది కాబట్టి నేను అట్లా పెట్టుకున్నా. యూట్యూబ్ స్టిక్కర్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా క్రాప్ చేసుకొని మళ్ళీ పైన కూడా మనం స్టిక్ చేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. కింద స్టిక్కర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కావాలంటే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు పైన. అట్లా స్టిక్కర్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఈజీగా ఉంటుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎట్లా చాలా వీడియోస్లలో చూసిన థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకుంటారని చాలామంది రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు బేసిక్సే కాబట్టి అర్థం కాదు. చాలా టఫ్వి కూడా ఉంటాయి, కానీ మనకు ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే ఇన్షాట్ బెటర్ చాయిస్. సో ఇట్లా అన్నీ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఆప్షన్స్ చూసుకొని మనం ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అంటే లాస్ట్కి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి